నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 950 రోజులైందండి. ఈ రోజు 951వ రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించి కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 951వ రోజు, అంటే 2023 అక్టోబర్ 10వ తేదీన మంగళవారం రోజున మంగళకరంగా శ్రద్ధాత్రయ విభాగ యోగం అర్జునుడి శ్లోకంతో ప్రారంభించేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల పరిపూర్ణ సూచనను అందించేటటువంటి బయలు లక్షణాన్ని తెలియజేసేటటువంటి 59వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నీ తండ్రి తాతల వలెనే నీ తనయులు నీవు చనుట నిశ్చయమే కదా, మీ తోటి రాదు గద బయలు, ఈ తెరగెరిగి ఇప్పుడు శూన్యము ఏదో కనరా. ఇక్కడ ముఖ్యమైనటువంటి సూచన చూపిస్తాను చూడండి. చూపు ఇస్తాను చూడండి. ఈ తెరగు, ఈ తెరగు, బయలు ఈ తెరగు. నిన్న దీన్ని బట్ట బయలుని నిశ్చయము అనే పదంతో చెప్పారండి. నే మృష నిలవగలదా, నిశ్చయములాగా అంటే ఉన్న పరిపూర్ణంలాగా కదలకుండా అచల పరిపూర్ణం వల్ల ఎరుక ఉండగలదా అని ప్రశ్న నిన్న. అట్లా ఈ యొక్క బట్ట బయలు ఈ తెరగు అంటే ఈ విధంగా తెలుసుకొని, ఈ అనే దాంట్లో సూచన గురువే ఇచ్చింది. మీలో నుంచి ఆయన చెప్పేటప్పుడు మీరే చూసేస్తే మీరే బట్ట బయలు. ఇప్పుడు నేను మీరు అయినారని గాని, కావాలని గాని, ప్రతిపాదన వినాలని గాని, వినొద్దని గాని ఏం బలవంతం లేదు. చూసుకోండి. చూడండి. ఇప్పుడు నీ తండ్రి తాతల వలనే నీ తనయులు నీవు జనుట నిశ్చయమే గదా. నిశ్చయము అనే దానికంటే కూడా నిశ్చయమే అని పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా వస్తుంది. నిశ్చయమే అంటే ఇక్కడ చూడండి, నిన్న చెప్పినటువంటి నిశ్చయము బయలు అని అర్థం, పరిపూర్ణం అని అర్థం. ఇక్కడ చెప్తా ఉండే నిశ్చయము నిర్ణయము చేస్తా ఉండేవాడు ఎరుకలోని వాడే. నిర్ణయము లేనిది బయలు. పదాలు అవే గాని ఆ గురుమూర్తి ఉపయోగించేటువంటి సూచనను బట్టి, గురువు ఇచ్చుండే చూపును బట్టి నీకు ఇస్తూ ఉంటారు, అంటే మనకిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పాను మీకు, మళ్ళీ స్పష్టంగా చూడండి. పరిపూర్ణము, పరిపూర్ణునికి అనుభవము. వెరీ క్లియర్. దీంట్లో అనుమానం, ఈత నేర్చిన వాడికి అనుభవం. నన్నెట్టు అడుగుతారు మీరు? అట్లా అనమాట. అదే విధంగా ఈత నేర్చిన వాడికి అనుభవమే అని చెప్పడంలో తప్పులేదు కదండి. ఈ మాట ఈత నేర్చుకోకుండా ఉండేవాడు కూడా చెప్పొచ్చు కదా. బాగా గమనించండి మీరు. ఇప్పుడు నిన్న క్వశ్చన్ వచ్చింది, అది పెట్టాను మళ్ళీ మీకు. అది ఇంకా వీడియో చేశారో లేదో తెలియదు. ఆదినారాయణ గారు గుంటూరు నుంచి ప్రశ్నించారు. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, చూడండి మీరు చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేసేసారు, ఎక్కువ మంది మీది వింటున్నారు, మీరు చెప్పేది కూడా కరెక్టే, నేను కాదనలేదు. ఆయన అడిగిన ప్రశ్న, ఆయన ఏమడుగుతారంటే, ఎందుకు మీరు నిర్ణయించి చెప్పలేదు అంటాడు. ఇదొక చిత్రం నాకు. అసలు నేను నిర్ణయించి చెప్పానని గాని, నిర్ణయించి చెప్పలేదని గాని నీకు తెలియాలంటే నీకేం కావాలా? అది కావాలి చూడండి. ఇప్పుడు నేను నిర్ణయించి చెప్పానని గాని, చెప్పడం లేదని గాని తెలియాలంటే, ఏదైతే తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది నీకు తెలిసి ఉండాలా. క్లియరా? అది నీకు తెలుసుంటే అప్పుడు ఈ నాగేశ్వర ప్రసాద్ ఎవరు, ఈ పూజారి వెంకటేశం ఎవరు అనేది మీకు తెలియాలంటే వీళ్ళిద్దరికీ అతీతమైంది తెలియాలండి. ఇదే ఆన్సర్. అది తెలియనంత వరకు నన్ను నిర్ణయించి చెప్పమంటే అందులో నేను లేను. బాగా గమనించండి. ఈత అనేది భౌతికం కనుక, భౌతికమైన వాడు నేర్చుకునేటువంటి ఒక విజ్ఞానము, ఒక నీళ్ళల్లో ఈదడానికి శరీరానికి ఉపయోగపడేటటువంటి, శరీరాన్ని నీళ్ల నుంచి ప్రాణాన్ని రక్షించేటువంటి ఒక ప్రక్రియ కనుక
నాకు ఈత రాకపోయినా మీకు ఈత వచ్చి ఉంటే ఈత నేర్చిన వాడికి ఈత అనుభవమేనని ఏదో గుడ్డిగా చెప్పేస్తాం. ఇప్పుడు నిర్ణయించి చెప్తా ఈతను కావాలంటే నేను ఏమండి, పరిపూర్ణుడికి అనుభవమేనని లేని నేను చెప్పాల్సిందే తప్ప పరిపూర్ణుడు వచ్చి చెప్తాడు వచ్చిందిగా. పరిపూర్ణుడు వచ్చి చెప్తాడా నీకు? లేదు. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యారు, అదే అర్థమైంది. అదేనండి, పరిపూర్ణము పని చేయదండి, అట్లని ఊరికే ఉండదండి. కృష్ణ ప్రభువులో వాళ్ళ గురువు ఇచ్చిన సూచన పనిచేస్తుంది, పరిపూర్ణం పనిచేయదు. అంటే కర్తగా దాన్నే చూడకనే చూచుట, వినకనే వినుట, తెలియకనే తెలియట అంటే ఇదేనండి. దాన్ని ఇప్పుడు మీకు ఇటు చూపిస్తాను, చూడండి, మీరే చూస్తారు. చూపించిన తర్వాత మీరే చూడొచ్చు. దీన్ని తండ్రి, తాతలు, తనయులు అని ఏదో 3 తరాలు చెప్పినట్టుంది. ఈ 3 తరాలకు అర్థం ఏంటంటే, నీ తండ్రి తాతల వలనే అంటే గతించిన కాలానికి అది చూపు ఇస్తున్నారు, మనకు చూపిస్తున్నారు. గడిచిన కాలాన్ని చూపించారండి. బాగా కాలం శూన్యం అని చెప్పాను మీకు. ఇక్కడికి లాస్ట్ పదం అదే, పద్యంలో లాస్ట్ పదం అదే, శూన్యం ఏదో కనరా. పరిపూర్ణంలో ఏదో శూన్యం అని చూడండి అని చాలా సార్లు చెప్పినా మీకు. ఇప్పుడు నేను అది ఇప్పుడు గురువాక్యంతో దృఢం. అందుకని అర్థమైండాలి మనకు. నేను మొదట మీరు ఏదైనా సమాజంలో ఒక పాఠం తెస్తేనే నేను వ్యాఖ్యానం చేయగలనండి, ఇది నాకు అవసరం అండి అని మిమ్మల్ని నేనే అడిగిన. కొద్ది రోజుల తర్వాత ఎందుకో జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతకు అంటే సద్గురుమూర్తికి కరుణ కలిగింది మన పైన. మీరు ఎందుకండి ఏరుకుంటారు, మొత్తం సమాజంలో ఎవరెవరు చెప్పింది ఎంత ఏరుకుంటారు, డైరెక్ట్ కృష్ణ ప్రభువులు ఏరి పెట్టినాడు. 261 అనుభవాన్ని అంతా రాసి పెట్టేసినాడు. దాన్ని తీసుకొని మీకు సరిపోతుంది అని సద్గురుమూర్తి మనకు దీన్ని తెచ్చిపెట్టారు ముందర, జ్ఞానయజ్ఞానికి ముందర. ఇక్కడ మనకు గురుమూర్తి ఇచ్చేటువంటి చూపుతో మనం భగవద్గీతను చూస్తే కృష్ణుడు నేరుగా మీకు కనిపిస్తాడు, మనకు కనిపిస్తాడు. ఇది దాని కథ. ఇదంతా మన చేతిలో ఉందంటారా? లేదు, లేదు, అస్సలు లేదు. సద్గురుమూర్తి నడిపిస్తున్నారు ఈ విధంగా. చూడండి, మళ్ళీ వరుస క్రమంగా నేను ప్రతిపదార్థం చెప్తాను, చూడండి. నీ తండ్రి తాతల వలెనే అంటే గడిచిన కాలము వలె, అది దానికి అర్థం. గడిచేదాన్నే కాలం అంటారా? గడవ అనేది పరిపూర్ణము, అక్కడ కూడా సూచన. నీ తండ్రి తాతల వలనే అంటే ఇప్పుడు మా నాయన లేదండి, మా తాత కూడా లేదండి. అంటే గడిచినటువంటి క్షణము పరిపూర్ణం కాదు. బాగా గమనించండి, గడిచినటువంటి క్షణం పరిపూర్ణం కాదని అర్థం, శూన్యం అని అర్థం. దీంట్లో అనుమానం ఉంది, శూన్యం లాస్ట్ లో ఉండే పదం అదే, నేను చెప్పట్లేదు తెచ్చి. గడిచినటువంటి క్షణము శూన్యము. ఇంతవరకు క్లియరా? క్లియర్ అండి. గడిచినటువంటి క్షణము శూన్యమైనప్పుడు నీ తనయులు అంటే రాబోయే వాళ్ళని. మళ్ళీ మాకు డాక్టర్ మాత్రం కొడుకు మాత్రమే, కూతురు మాత్రం ఉంది, కొడుకు లేదని చెప్పకండి, కాలాన్ని సూచన చేస్తున్నారు. మీరు ఇప్పుడు సమిష్టికర్త నుంచి చూడాలి, సృష్టికర్త నుంచి చూడాలి, 25 నుంచి చూడాలి. 25లో 26 అనే చూపును 25లో మీకు ఇస్తున్నారండి. ఆ పక్క చూస్తారా ఈ పక్క చూస్తారా మీ ఇష్టం అండి, బాగా గమనించండి. ఆ పక్క చూస్తే మీరు నాగేశ్వర ప్రసాద్ ఉండడు, ఈ పక్క చూస్తే జన్మలు ఉంటాయి, మీకు ఏది కావాలో చూసుకోవచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను, సర్వ సద్గురు భక్త జనులందరికీ వర్తిస్తుంది, పూజారి వెంకటేశానికి కూడా. మళ్ళీ చూడండి, 26, 25, 24 అండి. 26 చెప్పేదానికి 25లో నేను లేదండి. 24ని చెప్పడానికి అది లేదండి. ఏది లేదంటారు? 24, 25 ఉంటే కదా 25 ఉంటది. సరే, రాసుకోండి. పైన 26 వేయండి, కింద 25 వేసుకోండి, దాని కింద 24 వేసుకోండి. ఇప్పుడు మీరు మధ్యలో నుంచి చూడాలి, ఇది మధ్య మార్గం, చూపించిన మార్గం, రాముడు నడిచిన మార్గం,
కృష్ణుడు చెప్పిన మార్గం. ఉమ్, చూడండి, బుద్ధుడు చూపిన మార్గం, బుద్ధుడు చూపు ఇచ్చిన మార్గం, ఉమ్. రాముడు నడిచిన మార్గం. బాగుంది గురు. కొంచెం స్లోగా చెప్పండి గురుగారు. బుద్ధుడు చూపిన మార్గం. ఓకే. బుద్ధుడు చూపిన మార్గం, ఆ, రాముడు నడిచిన మార్గం. ముగ్గురు ఒక్కరే వాళ్ళు. అవును. అంటే ఉమ్, ఒక ఆయన ఆచరించి చూపాడు. అవును. రాముడు నడిచిన మార్గము, అది దాని పేరు రామాయణం. రామాయణం అంటే ప్రవర్తన ఆచరించి చూపించాడు గురుమూర్తి వచ్చి ఒక మానవ దేహం. అవును. అవునండి. అందుకని రాముడు నడిచిన మార్గం, ఉమ్, బుద్ధుడు చూపిన మార్గం, ఉమ్. కృష్ణుడు చెప్పిన మార్గం, కృష్ణుడు చెప్పిన వాక్. ఓకే, చాలా మధ్య మార్గం. 25కి ఎదురుగానే రాయాల్సింది ఇవంతా. ఓకే. ఈ 3 వాక్యాలు కూడా 25కి ఎదురుగానే రాయాలి. ఓకే గురుగారు. బాగుంది. మధ్య మార్గం, ఈ మార్గం మధ్య మార్గం. అంటే ఇప్పుడు నేను కూడా మధ్యలో నుంచి మాట్లాడుతున్నాను. ఉమ్, ఈ పక్క చూస్తే ఇది లేదు. ఆ, బాగా గమనించుకోండి. సూచన ఇంతేనండి, ఇంకెంతకంటే ఎక్కువ లేదండి. ఉమ్, తక్కువ అయితే పని జరగదండి. ఉమ్. నేను ఇప్పుడు మధ్యలో నుంచి మాట్లాడుతున్నా, మీరు మధ్యలో నుంచి చూస్తేనే మీకు తెలుస్తుంది. సరే. కిందికి చూస్తే మీరు పతనం అన్నమాట. అదే. ఉమ్, పైకి చూస్తే మీరు లేరు, ఎక్కేది లేదు, దిగేది లేదు. గుర్తుపెట్టుకోండి, కిందికి చూస్తే పతనం, ఆ. పైకి చూస్తే మీరు లేదు. కింద ఎప్పుడు పాతాళమేగా. అంతే, పైన చేసేదానికి నువ్వు లేదు. లేవు. ఇది అంటే నా అనుభవం, ఇది అంతే. కరెక్టే గురుగారు. వస్తాను. ఇది ఆడ పదాలు నేనేమైనా మార్చినా? మీరు ప్రాక్టికల్ గా కూడా చెప్పారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసినా కూడా అంతే కదా. అంతే అంతే అంతే. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చూడాలా? మధ్య మార్గంలో చూడాల్సింది. కాబట్టి మీరు నాగేశ్వర ప్రసాద్ కాడికి పోబాకండి. ఇంకా మీరు సృష్టికర్త. ఇప్పుడు ఏం చెప్పండి. 26లోకి మీరు పోలేరు కదా. పోలేం, అది కరెక్ట్. ఓకే. 25 నుంచి చూడడం మీకు సులభమే కదా. కిందికి దిక్కుండా ట్రై చేయండి. దిగడం, మీరు దిగితే నేను ఎక్కిస్తా. నేను దిగితే కూడా అట మీరు ఎక్కించండి. ఇది ద్వంద్వ ఏకం, ఏక ద్వంద్వం అండి. మాయ అప్పుడప్పుడు నన్ను కమ్మేసినప్పుడు నాకు మీరు తొలగించాలి, మిమ్మల్ని మాయ కమ్మేసినప్పుడు నేను తొలగించాలి. గురు శిష్యులు ఇద్దరు ఒకరేనండి. అందుకే రాముడుగా ఆయన ఆచరించి చూపించాడు, కృష్ణుడుగా చెప్పి చూపించాడు, బుద్ధుడుగా 2 చేసి చూపించాడు. బుద్ధుడు మొదట ఇంట్లోనే ఉన్నాడు, మళ్ళీ భార్య బిడ్డని వదిలేసి, కట్టుకున్న భార్యను కన్న కొడుకుని వదిలేసి, అందుకే అతని పేరు రాహుల్. రాహుల్ అంటే బంధం అని అర్థం. కొడుకు పేరు రాహుల్, బుద్ధుడు కొడుకు పేరు. బంధం అనేది లేదని చూపించడానికి అతను మనకు అతను కూడా ఆచరించి చూపడానికి సగం దృష్టి ఇదైనాకపోయినాడు. రాముడు ప్రారంభం నుంచే ఆచరించి చూపించాడు, కృష్ణుడు కంప్లీట్ గా పుట్టినప్పటి నుంచి చివరి వరకు చెప్పి చూపించాడు. బుద్ధుడు అటు కాకుండా 2 చేశాడు. మధ్య మార్గం, సగం జీవితం భార్య బిడ్డలు పెళ్ళయ్యి భార్య బిడ్డ కలిగేంత వరకు ఉన్నాడు ఇంట్లో. మళ్ళంతా వదిలేసిపోయి, మీరంతా వదలొద్దంటేనే చెప్తున్నా, మీరు ఇందులో ఉండే లేదని తెలుసుకోండి అని చెప్తున్నా. ఆయన మనల్ని వదిలేసిపోమని చెప్పలేదు. లేదు, ఎవరికి బోధించలేదు. బోధ మాత్రం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఎలా రాసిన చూస్తే ఏ మత గురువు కూడా అలా బోధించాడు. అది తర్వాత విషయం అనుకో. ఆ విషయం నిన్న బ్రహ్మానంద రెడ్డి గారు స్పష్టంగా చెప్పారండి. నిన్న దీంట్లో ఆ సభలో మధ్యాహ్నం రెస్ట్ టైంలో చెప్పారు, మీ పని హాయ్ అండి, సులభంగా 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు, ఏమి పట్టించుకోరు. మేము చూడు 14 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ నాకు ఒక ఆశ్రమం ఉంటే బాగుంటుందని కట్టేసినాము. ఇప్పుడు నా తర్వాత దాన్ని ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఆయన నన్ను ఏమని అడిగినారా కానీ ముందు నాకు సంబంధం లేదు, ఇట్లాంటి అనుభవాలు నాకు లేదు అని. కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆమె బ్రహ్మానంద రెడ్డి గారిని మించి దుమ్ముగా బ్రహ్మాండంగా పరిపూర్ణ సూచనలన్నీ చేసేటట్టుగా మాట్లాడుతూ ఉండే మీటింగ్లో. బాగా చెప్తారు ఆమె, వారి శిష్యురాలు. ఓ సభలో చూసి నేను ఆవిడని, పర్వాలేదండి, మీరు ఎవరు శిష్యులని నేను చెప్పను కానీ మీలో పలికింది మాత్రం నేరు గురుమూర్తి అనండి అని చెప్తా ఉన్నా నేను.
మీరు వచ్చి నా శిష్యురాలు, ఈవిడ నా శిష్యురాలనే. కరెక్ట్ గా ఇప్పుడు మళ్ళీ అది ఒక మీటింగ్. అది నేను రెండో మీటింగ్ అంతా ఏమంటాడు ఎప్పుడంటే, ఏం లేదు ఈయన ఏమన్నాడంటే, మా కొన్ని తప్పులు పాడుతాడు, సరిగ్గా పాడాలా అని మెసేజ్ పెట్టినాడు అంతేనంట. ఇంక ఫోన్ ఎత్తేది లేదంటే, ఇంకొచ్చేది లేదంట దగ్గరికి. నాకు చెప్తే నేనేం సహజంగా ఉంటారండి ఇటువంటి వాళ్ళు, దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. పట్టించుకోలేదంటే ఇంకా సరే పర్వాలేదు వదిలేయండి, నేను వెంటనే చెప్పేశాను. దీంట్లో ఏమి నాకు అందరూ వాళ్ళంతా ఇప్పుడు ఆమె ఆయన ఇద్దరు మన గురువులే కదా. అయ్యా లోకేష్ గారు పులివెందుల నుంచి వచ్చారు, కరెక్ట్ గా 3 నెలలు తిరగక ముందే నాకు ఏం చూపిస్తావు, నాకు నాగేశ్వరరావు చూపించి నాకేం చూపివని అడిగినాడు. లేదండి చూపించే వాళ్ళు ఎవరు ఉంటే మీరు వెళ్ళిపోండి, నా దగ్గర చూపించేదానికి కుదరదని చెప్పినాను. ఆయన పంపించేశానండి, దీనికి ఎందుకు ఫీల్ అవుతారు అని చెప్పిన. ఆయనకు ఏమంటాడంటే, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. సరేనండి మీరు ఎవరినైనా ఎంచుకోండి అంటే, నేను ఇప్పుడే మీకు అందరికి చెప్తున్నా కదా, చంద్రశేఖర దీక్షితుల వారిని నేను గురువుగా ఎంచుకున్నాను అని లోకేష్ గారు చెప్పాను. చాలా సంతోషం అండి, నాకు కూడా వారు గురుతుల్లి లేను. నన్ను ఎవరిన వచ్చి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారిని నేను గురువుగా ఎంచుకున్నానంటే ఇంక నాకంటే ఆనందపడేవాడు ఎవరు ఉంటారా? మీరే చెప్పండి. గన్ను పెట్టి నన్ను నాకు బోధించమంటే వాడు బోధిస్తాడు. అది ఆడ జరిగేది. అటువంటి శిష్యుడు ఎవరికి ఉపయోగపడతాడు? సరే నేను పంపించేశానండి, ఏం పర్వాలేదు, దాని గురించి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తే ఆయన వదలట్లే. మరేమంటారంటే, ఏం చేయమంటారండి, ఇప్పుడు గురువు పోయి శిష్యురాలను పోయి కుయ్యమరి అని అడగాలనా అని నేను నవ్వుకుని గమ్మునున్నాను. అసలు నువ్వు గురువు అని నేను ఏడ చెప్పినాను, ఎప్పుడైనా చెప్పినానా? బాగా గమనించండి, శిష్యుడికి ఇలా ఇది ఇక్కడ మనకు బ్రహ్మానంద రెడ్డి గారు మంచి సత్యం బోధించారు మనకు. ఆమె నా దగ్గరికి రావాలి కానీ నేను పోయి ఆవిడ దగ్గరికి పోయేదా అంటే, ఆమెలో ఉండేది నీలో ఉండేది నేను ఒకటే కదా. ఎవరు పొమ్మన్నారు, ఆవిడ ఎవరు పిలవమన్నారు? ఇప్పుడు దాని గురించి ఏం పర్వాలేదండి, అంతా గురుతత్వమే కదా, దానికి ఏం ఫీల్ అవ్వబాకండి అంటే, లేదండి గురువు పోయి మళ్ళీ శిష్యురాల దగ్గరికి ఎట్టపోయేది అంటాడు. కాబట్టి దీనికి చూడండి, ఎవరు నా శిష్యురాలు అనే అభిమానమే ఇంత పని చేసింది మీకు. అదే ఆవిడ నా గురువు అనుకుని ఉంటే ఇప్పుడు నీ నోట్లో ఆ మాటే రాదు కదా తండ్రి. అద్భుతమైన గాయని అండి, చాలా అద్భుతమైన గాయని చూస్తున్నాం. అదెవరో ఇప్పుడు ఆ పేరు మనకి అవసరం లేదు. గమనించండి, ఇది ఎందుకు నేను ఇప్పుడు విశ్లేషణ చేసి చెప్తున్నా ఎక్కడంటే, గురువు అనేటువంటి పదానికి నాకు అర్థం కూడా తెలియదండి ఇంతవరకు. చాలా ఇంపార్టెంట్. గురువు అంటే తనకంటే రెండవదే లేనిది అన్నప్పుడు, ప్రతిదాన్ని జగద్గురు అంటే జగత్తులో ఉండే ప్రతి అణువుని గురువుగా స్వీకరించిన వాడు జగద్గురు అండి. ఇప్పుడు రెండోది ఏడుంది అందులో, మళ్ళీ నేను ఏడుండా? కాబట్టి నాకు 24 మంది గురువులు అని ఆయన ఎవరు మన దత్తాత్రేయ స్వామి చెప్పారండి. నేను 25లో శూన్యంలో ఉంటే నాకు 24 తత్వాలు గురువుగా నేర్పించాయి. 24 మంది గురువులు నాకు 24 తత్వాలు గురువుగా నేర్పించినప్పుడు నేను 25వ వాడంటే ఇది అది ఒకటే కాబట్టి ఇది లేనిదని స్పష్టంగా తెలియాలంటే సద్గురు సూచన తెలిసిపోతుంది. ఇది నా అనుభవం, పూజారి వెంకటేశ్వర అనుభవం అంతే. ఇది ఇంకొకరు నేను దీన్ని తీసుకోమని కానీ నేను ఎందుకు చెప్తాను? అట్లా మళ్ళీ దీంట్లోకి వచ్చేసేయండి. ఎప్పుడు కూడా నేను గురువు అని అనుకోరాదు, మధ్య మార్గం చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు నీ తండ్రి తాతల వలెనే అంటే గడిచిన క్షణము వలె. నీ తనయులు అనే పదానికి నీ తన, ఇప్పుడు దాని ప్రకారం దీన్ని చెప్పండి, మీరే చెప్పండి. తనయులు కూడా అంతే కాదండి, నీ తాతలు అంటే మీరు మధ్యలో ఉన్నారని చెప్పాను. నీ తండ్రి తాతల వలనే అంటే గడిచిన కాలం అండి, భూతకాలం అంటారండి. నీ తనయులు అంటే భవిష్యత్తు కాలం అండి, భవిష్యత్ కాలం. ఓకే, అది సూచన కూడా ఇచ్చా మీకు. నాకు కూతురే ఉంది కొడుకు లేదా అని బాగా నేను కూడా చెప్తా. అంటే మీకు నేను 24లో అప్పుడప్పుడు 24 కూడా సూచన చేస్తూ ఉంటాను, కానీ మీరు 25 నుంచి కింద దిగరాదు. బాగుంది. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ మీరు చాలా బాగా చేశారు. తండ్రి తాత అంటేనేమో భూతకాలం, తనయులు అంటేనేమో భవిష్యత్ కాలం. అవును, బాగుంది. అక్కడ ఇక్కడ మధ్యలో ఉందేమో నేను. అదే పక్కన అదే పెట్టారు చూడు, నువ్వు అదే పక్కన. బాగుంది, చక్కగా. అదే
నీవు అంటే ఇది కూడా పోతుంది, పోయేది ఇది కూడా. అవును. కానీ పరిపూర్ణ మూడిట్లోనే ఉంటది. ఆడికి పోయింది. అవును. దాన్ని నిశ్చయం అంటారు. కానీ ఇక్కడ చెప్పిన నిశ్చయం అది కాదు. నిర్ణయం నీ 25లో నిర్ణయాన్ని చెప్పారు ఇక్కడ. పదం అదే. ఆత్మ అనేటువంటి పదం ఒక చోట మనసు అని, ఒక చోట నేను అని, ఒక చోట పరిపూర్ణం అని. ఆ టైంను బట్టి ఈ పక్క పక్క ఉండే పదాలను బట్టి నేను మీకు సూచన చేస్తూ ఉంటాను. ఇక్కడ చెప్పిన నిశ్చయం ఏంటి ఆయన? భూతకాలం గాని, భవిష్యత్ కాలం గాని, వర్తమాన కాలం గాని లేదనేది నిర్ణయం కదా. అవును అని అర్థం అండి. అంతవరకు క్లియర్. అది తాత తల్లిదండ్రులు నేను తనయులు అందరూ పోతారు, మొత్తం సుష్టి కొడుతుంది. ఇది మీరు సమిష్టి కర్తలో నుంచి, మధ్య మార్గంలో నుంచి, 25లో నుంచి మీరు చూసినట్లయితే అర్థం ఏంటంటే 432 కోట్ల సంవత్సరాల కలపురుషుడు నువ్వు, నాగేశ్వర ప్రసాద్ కాదు. 432 కోట్ల సంవత్సరాల కలపురుషుడివి, సృష్టికర్తవి. నేను చెప్తున్నా అప్పటి నుంచి కూడా. ఆ నేనే ఈ మూడుగా, నేను నేను అనేది నాకు ముందు, నేను నా తర్వాత, ఈ మూడు మీకు చెప్పాను అడిగి. అంటే ఇప్పుడు పూజారి వెంకటేశం కూడా దాంట్లోనే కదా ఉన్నాను. ఇప్పుడు మీతోటి అంటే ఈ మూడు కలిసి వేరువేరా? లేదు. కాబట్టి అది శూన్యం. మూడు శూన్యం. ఓకే, బాగా పట్టుకోండి. మీతోటి అంటే మీ అనేది మీ అనేటువంటి ఒకే అక్షరానికి ఇప్పుడు 3 అర్థాలు చెప్పాలి. మీ అంటే భూతకాలం గాని, భవిష్యత్ కాలం గాని, వర్తమాన కాలం గాని నీతోనే వస్తుందా? నువ్వే లేవు సూచన. మీతోటి అంటే ముగ్గురు, మీ ముగ్గురికి పడేసాడు. నేనుంటేనే కాలం ఉంటుంది, లేకపోతే నేను కాలం ఎక్కడ ఉంది? అది ఇప్పుడు మీరు పైకి చూశారు, అది ఎక్కడ చూశారో కూడా నేనే చెప్పాల్సి వచ్చేసింది. చూడు బ్రహ్మ చెప్పకుండా ఉండలేను కదా. పైకి చూసినారు అంటే పరిపూర్ణాన్ని ఇప్పుడు మీరు చూశారు అని అర్థం. నేను చూపించలేదండి, బాగా గమనించండి. నేను చూపించలేదు, మీరు చూశారు. ఎట్లా చూశారు? పరిపూర్ణంలో ఎరుక లేదని మీరే చూశారయ్యా. పరిపూర్ణంలో ఎరుక లేనిదని ఎరుకతోనే మీరు చూశారు. ఇప్పుడు మీరు ఏడున్నారు? అదే బయలు. దీన్ని బయలు లక్షణము ఉన్నది ఉన్నట్లు ప్రతిపాదించుట అని అంటారండి. మీతోటి రాదు కదా అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ 3 వాక్యాలుగా చెప్పాలి మీకు. దాన్ని 3 వాక్యాలుగా చెప్తాను. మీ అనే దానికి ఏమయ్యా, నీ తాతతోనే కాలం పోయిందే? లేదు. నీ కొడుకుతో పోతుందే? పోనీ వీళ్ళిద్దరు నీతో వస్తారా? ఎవడి కాలం వాడిదే, కానీ కాలం శూన్యం. ఎవరి కాలం వాళ్ళదే, కాలం శూన్యం. ఓకే, మళ్ళీ ప్రూఫ్ అంటే బోధ నిర్ధారణకు ఇవన్నీ ప్రయోగిస్తారు గురువు. మన పూజారి వెంకటేశ్వరంలో కూర్చొని వచ్చి. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకా క్లారిటీగా చెప్తా. చూడండి, ఈరోజు తేదీ ఎంత? 10వ తారీఖు 10 సెప్టెంబర్, అక్టోబర్ 10 అండి. అవును గురుగారు. ఈ తేదీని నిన్న రేపు అన్నారండి. అక్టోబర్ 10ని నిన్నటి రోజున రేపు అన్నారండి. క్లియరా? క్లియర్. ఇదే తేదీ ఈ మూడింటిగా చూపిస్తాను. మీ అంటే అది బహువచనంగా తెలుస్తుంది కదా. శూన్యం, అది శూన్యంగా చూపిస్తా ఇప్పుడు మీకు నేను. అక్టోబర్ 10వ తేదీ ఈ రోజు, కానీ దీన్నే నిన్నేమన్నారు మీరు చెప్పాలా? అది అక్టోబర్ 10వ తేదీ రేపు అన్నాం. నిన్న ఈ రోజును పట్టుకుని నేను రేపు అన్నాం. అవును. దీన్నే 11వ తేదీ ఏమంటాం? 11వ తేదీని నిన్న అంటాం. 11వ తేదీ అంటే అదే రేపు. ఈ 10వ తేదీని నిన్న అంటాం. కాబట్టి ఈ రోజు అనబడేది ఒక్కటే, శూన్యమే. బా ఏం క్లారిటీ అండి. ఈ రోజు అనబడుతున్నటువంటి సెప్టెంబర్ 10వ తేదీ వర్తమాన శూన్యము. రాసుకోండి, రాసుకోవాల్సింది వర్తమాన శూన్యం. ఒకసారి చెప్పండి క్లియర్ గారు. గురుగారు, వర్తమాన శూన్యము. వర్తమాన శూన్యము పదం అంతే, పదం ఇంకా రాసుకోబాకండి, వింటే సరిపోతుంది. అంతేలేండి. వర్తమాన శూన్యము సెప్టెంబర్, అది అక్టోబర్ 10 అండి.
అక్టోబర్ 10 అనే వర్తమాన శూన్యము ఉమ్, ఇది ముందు రోజు అయితే రేపు అన్నారు. ఉమ్, అంటే వర్తమాన శూన్యమే భవిష్యత్తు శూన్యంగా నిన్న కనపడింది. అవును. వర్తమాన శూన్యమే గడిచిన శూన్యంగా రేపు కనిపిస్తుంది. అవును. కానీ ఈ మూడు కలిస్తే వర్తమాన శూన్యమే కదా. అవును. అంటే గడుస్తున్న కాలము శూన్యము, పరిణామశీలము. ఉమ్, కాలము తెలియబడవలనంటే నామరూపాలతో కూడిన వస్తువు అనేటువంటి రెండవది దానికి అనుబంధంగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు దానికి ప్రూఫ్ చెప్పేస్తా. ఉమ్, ఇప్పుడు మా ఆస్ట్రేలియాలో కోట పద్మావతి గారికి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే ఉమ్, ఇప్పుడు సరిగ్గా 6:30 టైం, ఉమ్, మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు ఆమె. ఉమ్, ఏంటండి వాళ్ళు మధ్యాహ్నం అయిపోయిందంటే నన్ను ఏం చేయమంటారు? దాన్నే శూన్యము అంటారు. ఉమ్, అంటే ఇప్పుడు ఆమె కన్నా మనం ముందున్నాం. అవును. ముందు వెనకైంది ఒకే టైమే కదా. ఉమ్, ఆస్ట్రేలియాలో ఉండే కోట పద్మావతి గారికి ఇప్పుడు మీరు ఫోన్ చేశారంటే ఉమ్, కొంచెం లంచ్ లో ఎందుకు డిస్టర్బ్ చేశారు అని అడుగుతారు ఇప్పుడు ఆవిడ మనం. అవును. అంటే మనకు ఉదయం అయిన టైమే మన కంటి ముందరే ఆవిడకి మధ్యాహ్నం అయింది. అవును. అమెరికాలో ఉండేటువంటి అశోక్ గారికి ఫోన్ చేశారనుకోండి, ఆ, వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోతుంటారు అర్ధరాత్రి. ఆ, అవును. చూడండి, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఉమ్, ఒకే సమయంలో ఈ మూడైనాయి చూసుకోండి. ఆ, నీ తండ్రిని నిన్ను నీ తనయుల్ని అంటే నాకు అప్లై చేస్తాను. ఆ, నా తండ్రి, నేను, నా బిడ్డలు, ఉమ్, ఇట్లా కాలానికి అన్వయించి చూసినప్పుడు ఆ, ఇండియాకు ముందు అమెరికా ఉంది, తర్వాత ఆస్ట్రేలియా ఉంది. ఉమ్, ఒకే టైం కదా. అవును గురుగారు. మరి ఒకే టైంలో 3 టైంలు వచ్చినాయి అంటే ఇది అసలు కాలమే శూన్యం అండి. ఉమ్, ఇది లేదండి. ఉమ్, మరి ఎందుకు తెలుస్తుందయ్యా? పరిణామశీలము వలన తెలుస్తుందండి. ఉమ్, కాలము దేశం వల్ల తెలుస్తుంది, దేశంలో కాలం తెలుస్తుందండి. ఓకే. ఉమ్, భలే ఉన్నాయి ఈ పదాలు కూడా. ఉమ్, కాలము దేశము వలన తెలియబడును. ఉమ్, రాసుకోండి. కాలము దేశము వలన తెలియబడును, దేశములోనే కాలము తెలియబడును. ఇది ద్వంద్వం. కాలం వలన దేశం తెలియబడుతుంది. అవును, కాలము వలన దేశము తెలియబడును, ఉమ్, దేశములోనే కాలము తెలియబడును. అంతేనండి. ఉమ్, ఈ రెండు ద్వంద్వం. ఉమ్, ఈ రెండు కానిది పరిపూర్ణమేనండి. దీనికి మళ్ళీ మధ్య పంచాయతీ ఎందుకండి? ఉమ్, మీతోటి రాదు గద బయలు. ఉమ్, ఈ బయలు ఇక్కడ చెప్పినటువంటి బయలుని రాసుకోండి. బయలు ప్లస్ బయలు ఉమ్, రాసుకొని చెప్తాను. బయలు ప్లస్ బయలు ఆ, బట్ట బయలు. బయలు ప్లస్ బయలు బట్ట బయలు. రైట్. త్వరకే రాయండి, నేను మిగతా కొన్ని పదాలు చెప్పి సూచన చేస్తాను. ఉమ్, ఇప్పుడు మొదలు ప్లస్ మొదలు మొట్టమొదలండి. అవును. ఆమ్రేడితము యొక్క ద్విరుక్తము యొక్క పరరూపమును ఆమ్రేడితము అంటారండి. ఓకే. చెప్తాను. ద్విరుక్తము యొక్క ద్వి అంటే 2 సార్లు, వి అంటే 2 సార్లు. ఓకే. ద్వి అంటే 2 సార్లు అండి. 2 సార్లు. ఓకే అండి. ఈ పదాలకు అర్థం తెలియకుండా చాలా మంది పదాలను బట్టి పడేసి కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఉమ్, అందుకని ఇక్కడ నేను అది ఆ భాషను ఉపయోగించడం అవసరం అండి. ఉమ్, ద్వి అంటే 2 సార్లు. ద్విరుక్తము యొక్క పరరూపము ఆమ్రేడితం అండి. ఉమ్, ఆమ్రేడితం అంటే అది అర్థం. 2 సార్లు చెప్పబడినటువంటి మాటలో ఉమ్, ఆ రెండవ దాన్ని ఆమ్రేడితం అంటారు. అది మొదలు ప్లస్ మొదలు మొట్టమొదలు, పగలు ప్లస్ పగలు పగలు ప్లస్ పగలు పట్టపగలు, ఉమ్, తుది ప్లస్ తుది తొట్ట తుది. ఉమ్, ఇక్కడ బయలు ప్లస్ బయలు బట్ట బయలు. ఉమ్, ఇక్కడ బయలు ప్లస్ బయలు రాశారా? ఉమ్, బయలు అని పలుకుతా ఉండేది ఆకాశ రూపమైన శూన్య రూపమైనటువంటి మనము అండి. ఉమ్, ఆ రెండోసారి బయలు ఉందే ఉమ్, అది పరిపూర్ణం అండి. ఆ, దాన్ని చెప్పేదానికి ఇది లేదండి. ఉమ్, అందుకని మొట్టమొదలు అంటే అర్థం ఏంటి? దానికంటే ముందు ఇంకొకటి లేదని కదా. ఉమ్, తుది ప్లస్ తుది తొట్ట తుది, 2 తుదియే తప్ప ఆ రెండవ తుదికి అర్థం ఏంటంటే దాని తర్వాత ఇంకేమి లేదని అర్థం. అది ఓకే. బయలు ప్లస్ బయలు బట్ట బయలు అంటే అర్థం ఏంటంటే దాని తర్వాత అందులో మాట్లాడుతూ ఉండేది లేదని అర్థం అండి.
ఉమ్, ఇప్పుడు మీకు సూచన నేను చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, మీతోటి రాదు కదా బయలు అంటే బట్ట బయలును ఈ విధంగా తెలియు. ఉమ్, బట్ట బయలును ఈ విధంగా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఉమ్. మీకు ఇందులో ఏమైనా సందేహం ఉందా చెప్పండి. లేదు కానీ ఈ పరిపూర్ణం గురించి మాత్రం సందేహం ఉన్నది. ఇప్పుడు అంతే చెప్పండి. పరిపూర్ణం ఎరుకులాగా తనంతట తాను తోచిందంటారా? మళ్ళీ చెప్పండి. పరిపూర్ణము ఎరుకలాగా తనంతట తానే తోచి ఉందంటారా? మళ్ళీ రివర్స్ అయిపోయినారే. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం మళ్ళీ మీరే చెప్పండి. మీరే మళ్ళీ మార్చి చెప్తారు. ఇప్పుడు ఎరుకకు మూలం లేదండి. దేంట్లో? పరిపూర్ణానికి కూడా మూలం లేదా? ఎరుకకు మూలం లేదు. అవును, అది తనంతట తాను తోచింది. ఓకే, పరిపూర్ణానికి కూడా మూలం లేదా? అదేనండి, అట్టే ఉండండి. ఎరుకకు మూలం లేదా ప్రశ్న లేదు. వినండి. ఎరుకకు మూలం లేదా అనే ప్రశ్నకు లేదు అని మీరు ఆన్సర్ ఇచ్చారు. అవును, క్లియర్. ఎరుకకు చెప్తాను మీకు, నేను నంబర్లతోనే చెప్పేస్తా. ఉమ్, ఎరుకకు మూలము లేదా అని ప్రశ్నించిన వాళ్ళు 24 అండి. ఉమ్, లేదు అని చెప్పిన వారు 25 అండి. ఓకే. ఇప్పుడు లేదు అని చెప్పిన వారు 25. ఉమ్, పరిపూర్ణానికి కూడా మూలం లేదా అని చెప్పడానికి చెబుతున్నవాడు పరిపూర్ణంలో ఉన్నారా? ఇంతే సార్. అంటే ఈ పరిపూర్ణం కాలంలో ఎందుకు వస్తుంది? పరిపూర్ణం ఈ పరిపూర్ణం అనేది కాలంలో ఎందుకు అసలు మెన్షన్ చేయబడుతుంది? లేదని చెప్తే యాడ్ మెన్షన్ చేయబడింది పరిపూర్ణం. నేను యాడ్ చెప్పినాను మీకు. ఇది నువ్వు కానిదే అదే అని సూచన చూపు ఇచ్చారు గురువు గారు. అంతే. నువ్వు కానిదే పరిపూర్ణం అంటే ఆ దృష్టి నీకు అందినప్పుడు ఉమ్, నువ్వే పరిపూర్ణం. నువ్వు 26. కరెక్ట్ గురువు గారు. ఈ పరిపూర్ణం యాక్షన్ లెస్ గా స్థిరంగా అంతటా నిండి ఉండటానికి కారణం ఏమిటి? అందులో కారణం ఏది లేదండి, అది మాత్రమే ఉందండి. ఉండటానికి ఒక కారణం ఉండాలి గురువు గారు. ఏమండి? ఉండటానికి ఒక కారణం ఉండాలి కదా? లేదండి, కారణం కలిగింది కార్యరూపంలో ఉంటుందండి. కారణము అంటే కార్యం కూడా ఉంటుందండి. గురువు గారు ఉంటే ఆయనకి బాగునండి. గురువు గారు ఉంటే ఆయనని గురువుగా భావించే శిష్యుడు ఉంటాడండి. నేను చెప్పిన శిష్యుడికి గురువు ఉంటాడు. కానీ గురువుకు శిష్యుడు లేదు అని చెబుతున్నాడు గురువు గారు అంటే అర్థం ఏంటి? ఆయన కూడా అశరీరుడు అని అర్థం. పరిపూర్ణములో ఎరుక లేదని అర్థం. ఇది గురుముఖంగానే సాజన్మ సాకార సద్గురుమూర్తి ద్వారానే సాధనే మియులేని సద్బోధ ఇది అని ద్వాదశి షోడశి ద్వయమంత్రములు చెప్పి రాదుపోదని ఎంటిరి సద్గురు లేదు లేదని ఎంటిరి. ఎరుక రాదు పోదు అని, ఎరుక రావడం పోవడం అంతా కూడా కళ లాంటిదేనని, ఎరుక లేనిదని మాత్రమే గురువు గారు చెప్పగలరు తప్ప పరిపూర్ణాన్ని గురించి గురువు సూచన మాత్రమే చేస్తారు. అప్పుడు శిష్యుడే అందు ఇందన రాక ఎందు చూసినా గాని సందు లేకనే ఉన్న సత్యమైన ఆ పదవి ముందుగా చూపించగా సద్గురు సందేహంబులు తీరగా. ఈతకు తగిన సూచన మాత్రమే ఈత తెలిసిన వారు చెప్తారండి. ఈత వచ్చేసిన తర్వాత ఈతను చూపించేదానికి కాదండి. అంటే పరిపూర్ణం యాక్షన్ లెస్ అని నిశ్చయంగా చెప్పడానికి కుదరదంటారు మీరు? నిశ్చయంగా చెప్పడానికి కుదరదని నేను చెప్పలేదండి. దాన్ని చూపించడానికి నా వల్ల కాదని చెప్పాను. అందులో ఎరుక లేనిదని స్పష్టంగా చెబుతున్నాను. ఇందులో పరిపూర్ణంలో ఎరుక లేనిదని స్పష్టంగా చెబుతూనే ఉన్నాను. అయితే దీని శూన్యం, ఇప్పుడు పరిపూర్ణం శూన్యమా ఎరుక శూన్యమా మీరే చెప్పండి. ఒక దాంట్లో ఒకటి లేదంటే ఒకటి ఉంది రెండోది లేదు. వెరీ క్లియర్. ఒకటి ఉంది రెండవది లేదని చెప్పేవాడు ఏం క్లారిటీ అండి. ఒకటి ఉంది అంటే పరిపూర్ణం ఉంది, ఎరుక లేనిదని చెబుతున్నటువంటి వారు ఎరుకగా చెబుతున్నారా పరిపూర్ణంగా చెబుతున్నారా? ఎరుకగానే. ఎంత క్లియర్ గా చెప్పారు చూడండి. అంతే సూచన, ఇదే సూచన. ఎరుక
ఎరుకను తెలుసుకుంటుంది. ఉమ్, ఎరుక పరిపూర్ణాన్ని తెలిసిన వెంటనే ఎరుక లేనిదని తెలిసింది కనుక నిర్ణయం కూడా ఎరుకదే. ఉమ్. పరిపూర్ణం నిర్ణయం చేస్తుందా? అసలు పరిపూర్ణం అనేది లేనట్టు దీన్ని బట్టి. పరిపూర్ణం అనేది లేనట్టు. వెరీ గుడ్. పరిపూర్ణం అంటే అనేది ఎలాగంటే ఇప్పుడు ఎరుక ఇడిస్తే పరిపూర్ణం అయింది అది. ఆ ఎరుక ఇడిచేంత వరకు కూడా పరిపూర్ణం లేదు అక్కడ. అవును, పరిపూర్ణం లేదని చెప్పేది ఎరుకతోనే పరిపూర్ణంతోనే. ఎరుకతోనే. కాబట్టి పరిపూర్ణం లేదని గాని ఉన్నదని గాని చెప్పడానికి ఎరుకకు అర్హత లేదు. ఉమ్, పరిపూర్ణం ఉన్నదని గాని లేదని గాని ఎరుకకు అర్హత లేదండి. ఉమ్, ప్రాబ్లం ఎందుకు లేదంటే ఉమ్, సృష్టి పరిణామ క్రమమందు నిరంతరము మార్పునకు లోనై ఉన్నది ఎరుక. ఉమ్. కాబట్టి పరిపూర్ణాన్ని ఉందని గాని లేదని గాని చెప్పుటకు ఎరుకకు అర్హత లేదు. నేను ఆదినారాయణ గారు గుంటూరు నుంచి అడిగింది కూడా ఇదే ప్రశ్న. ఉమ్. ఆయన ఏం చెప్తాడు? పరిపూర్ణాన్ని ఉన్నదని నిర్ణయించి మీరు చెప్పేయండి అంటాడు. అవును, భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఏముంది గురువు గారు? దాంట్లో ప్రాబ్లం ఏముంది? చెప్పేటోడు లేడండి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, పరిపూర్ణం కూడా లేనట్లే కదా అంటున్నారు కదా. నేనున్నాను, భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఏముంది? అదేనండి, నేను భగవంతుడా అది ఏది అని చెప్పలే. ఆ, ఉన్న పరిపూర్ణంలో ఉమ్, ధర్మబద్ధంగా భగవంతుని సృష్టించినటువంటి వాడు కూడా కల్పించినటువంటి వాడు కూడా మానవుడే. అది కరెక్టే. కాబట్టి తాతలు తండ్రులు తనయులు అనేటువంటి క్రమంలో ఉమ్, తాతలు తండ్రులు తనయులు అనేటువంటి క్రమంలో ఈ చెప్పేవాడులా అంతే. అంటే పరిపూర్ణాన్ని కల్పించింది కూడా నేనే కాదండి, పరిపూర్ణం అనే పదాన్ని కల్పించింది నేను. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు మీరు. ఓకే. పరిపూర్ణాన్ని కల్పించింది నేను కాదండి, ఉమ్, పరిపూర్ణం అనే పదమును కల్పించింది నేను. ఓకే గురుగారు. గుర్తు కోసం అండి. ఉమ్, బయలనుచు పేరెప్పుడు క్వశ్చన్ మార్క్. ఉమ్, లేని నేను పెట్టుట చేతన్ పేరచలమని బయలని పేరెప్పుడు క్వశ్చన్ మార్క్. లేని నేను పెట్టుట చేతన్ పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృషని పోతే చాలు. సూచన అది. అదండి. పరిపూర్ణానికి ఎరుక పేరు పెట్టుకునింది, ఉమ్, అంతేగాని పరిపూర్ణాన్ని ఎరుక కల్పించలేదు. కళకు కళ అని పేరు ఎప్పుడు పెట్టావు చెప్పండి? కళకు కళ అని పేరు ఎప్పుడు పెట్టావు? కళ మెలుగులో ఉన్నప్పుడు పెట్టాను అది కళని. అంటే స్థూల స్వప్నంలో సూక్ష్మ స్వప్నాన్ని గురించి చెబుతున్నావు. రెండు స్వప్నమేనని చెప్పేదానికి మూడో వాడు ఏడున్నాడా? నేను పోయిన లేట చెప్పేది మీకు. స్థూల స్వప్నములో సూక్ష్మ స్వప్నానికి కళ అని పేరు పెట్టావు. ఇప్పుడు అంటే నిద్రలో మెలుగు అని చెప్పలేము, కళ చెప్పలేము, ఏమి చెప్పలేము. నేను చెప్తాను కూడా. నేను మరి లేని ఎరుకను కదా, నన్ను పట్టుకొని మీరు ఎన్నిసార్లు అడగండి. ఇప్పుడు దున్నపోతుని పట్టుకొని ఎన్నిసార్లు అది మాట్లాడిందంటే ఎవరు నమ్ముతాడు చెప్పు? మీరు ఎంత చెప్పినా కదా క్లారిటీ రాట్లా గురుగారు. సరే గురుగారు, కానీ క్లారిటీ రాలేదనేదే సూచనడా. క్లారిటీ వచ్చిందని చెప్పారు అనుకోండి, అది ఎరుకైపోతుంది. మీకు క్లారిటీ రాకపోవడమే కరెక్ట్. క్లారిటీ వచ్చిందంటే అది ఈత నేర్చుకున్నట్టు. అదేమన్నా నేర్చుకునేదే కొత్తగా? నువ్వు పరిపూర్ణుడే కదా, నీకు క్లారిటీ ఎందుకు రావాలని అడుగుతున్నా నేను. మీరు చెప్పిందే కరెక్ట్. ఎట్టంటే మార్పులకు లోనయ్యేది ఎరుక అని స్పష్టంగా తెలిసిపోయింది. మార్పులకు లోను కాకుండా ఉండేదే మీరు 26 అని నాకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు చూపు ఇచ్చారు, కనిపిస్తా ఉంది. ఏ మార్పులకు లోను కాక దీనికి సంబంధపడక 26 అనేది స్వతసిద్ధమై స్పష్టంగా ములుగుచ్చేదానికి సంధి లేకుండా అంతటా ఉంది. ఏం చేయమంటారు? పూర్వజన్మ కర్మ పుణ్య విశేషమున ఉర్విలో మిముజేరి నిర్వికారము గంటే సర్వంబు సున్నాయను సద్గురు సాక్షి లేకనే పాయను. 25 సాక్షి, 26లో సాక్షి రహితం. ఇది స్పష్టంగా తెలుస్తా ఉంది. మీకు ఎంత స్పష్టంగా నాకు క్లారిటీ కలగలేదు. వెరీ గుడ్, రైట్. నీకు క్లారిటీ కలిగితే ఎరుకవుతుంది. కలగలేదు కాబట్టి పరిపూర్ణంలో నువ్వు లేదని నీకే తెలిసిపోయింది కాబట్టి నీకు కలగలేదు.
ఉమ్, ఉమ్. మీరు చెప్పిన మాటే. సరే. ఇప్పుడు ఈ రెండు విధానాలని స్పష్టంగా 26ని 25, 24ని స్పష్టంగా చూస్తే ఉమ్, నిత్యమై ఉండేది ఏదో, బాగా గమనించండి, ఉమ్. నిత్యమై ఉండేది ఏదో పేరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తానండి. పరిపూర్ణం. ఆ పదం ఎరుక చెప్పింది, ఉమ్, ఆ పదం దానికి లేదండి. ఆ, నిత్యమై ఉండేది పరిపూర్ణమని, అనిత్యమై మార్పులకు లోనై ఉండేది ఏది ఎరుక. అయిపోయింది అని చెప్పింది ఎవరు? ఎరుకే చెప్పింది. ఉమ్, మరి నేను కూడా ఎరికే కదండి. అదేలే. ఇప్పుడు మీకు పరిపూర్ణ సూచన చూడండి. ఉమ్, చెప్పాను ఆల్రెడీ. బయలు అంటే ఆకాశం అండి. ఉమ్, ఆకాశాన్ని విడిచి మాట బయట చెప్పలేమండి. ఉమ్, అయితే ఆకాశాన్ని ఉపయోగించి ఆకాశంతో కూడా మాట్లాడలేమండి. అది శూన్యం అండి. ఉమ్, ఉమ్, మీలో ఉండేటువంటి ఆకాశం అనేటువంటి జ్ఞాత, పూజారి వెంకటేశంలో ఉండే ఆకాశం అనేటువంటి జ్ఞాతతో మాట్లాడేదానికి శరీరాలు మాధ్యమాలండి. ఉమ్, మన శరీరాలు రేడియో పెట్టి లాంటి మాధ్యమాలండి. ఆ, అయితే ఈ రేడియో పెట్టి లాంటి శరీరంలో నేను అనే బంధము దానికి ఆకాశం అనేటువంటి వాడు దానికి అతుక్కోవడం వల్ల నిజానికి అతకదు. ఆకాశం శూన్యం. అదేలేండి. ఆ, మనసే బంధము, మాటే మంత్రము. గురువాక్యం అనే మాట నాకు అతకపోవడం వలన, ఉమ్, గురువాక్యంలో మాట రహస్యాన్ని నేను సహజన్మ సాకార సద్గురుమూర్తితో సహకరించి తెలుసుకోలేకపోవడం వలన ఉమ్, ఆకాశం మిగతా 24 ఇంద్రియాలకు బానిసైపోయి ఉమ్, పంచాకాశ పద్ధతిలోనే ఉండడం వల్ల 26 నాకు సూచన కావడం లేదండి. ఉమ్, కాబట్టి సృష్టికి కారణమయ్యేటువంటి అధిష్టానం కూడా ఆత్మ అంటే నేను, అంటే ఇక్కడ ఆత్మ అంటే వ్యష్టికి మనసు, సమిష్టికి ఆకాశం అండి. ఉమ్, ఆ ఆత్మకు అంటే సృష్టికి కారణమైన సృష్టికర్తకు కూడా బయలు అని చెప్పడం రివాజ్ అండి. ఉమ్, అందుకనే మీకు బయలు ప్లస్ బయలు అని చెప్పానండి. అదే. బయలు ప్లస్ బయలు బట్ట బయలు అంటే 25లో ఉండేటప్పుడు 26 సూచన అయిపోతే నేను గురువు అని ఎక్కడ చెప్పుకోడు ఆయన, సిగ్గుపడిపోతాడు. అదే. నేను గురువు అంటే ఆ 2 పదాలు వచ్చేసినాయి చూడు. అవును. నేను గురువు యాడ్ నుంచి అయితే కొత్తగా ఇప్పుడు నేను ఇన్ని రోజులు కాలేదని అర్థం. ఉమ్, కాబట్టి అయ్యేది కాదు బయలు. ఉమ్, బయలు అనే పదం చెప్తున్నా చూడండి. ఆకాశాన్ని కూడా బయలు అంటారండి. ఉమ్, ఆకాశానికి అతీతంగా ఉండేది సూచన అయిపోయినప్పుడు అది బట్ట బయలుగా తెలియబడుతుందండి. అది తప్ప రెండవది లేదని తెలిసిపోతుందండి. ఉమ్, నాకు మాత్రం తెలియదండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. సరే. కేవలత్వము కలిగిన అది మాత్రమే ఉన్నటువంటి అచల పరిపూర్ణం కూడా బట్ట బయలు అనే శబ్దం చేత సూచించబడుతున్నదే గాని అందులో లేని ఎరుకే సూచన చేస్తూ ఉంది. సరే. ఈ లేని ఎరుక అనే పూజారి వెంకటేశం గారికి ఉమ్, పరంపరాగతంగా వచ్చినటువంటి సృష్టికి ముందున్నటువంటి పరిపూర్ణం తెలిసినటువంటి అచల ఋషి వచ్చి పూజారి వెంకటేశం అనేటువంటి శరీరంలో కూర్చొని మీకు చెప్తా ఉన్నాడు. ఉమ్, ఇక్కడ బట్ట బయలు అంటే ఉమ్, పూజారి వెంకటేశానికంటే వేరైనదని గుర్తించండి. ఉమ్, చెప్పే పూజారి వెంకటేశం బయలు కాడు. ఉమ్, ఇచ్చట బట్ట బయలు అంటే ఈ ఆకాశానికి వేరైనది, ఆకాశానికి అతీతమైనది, సృష్టికర్తకు అతీతమైనది, ఎరుకకు మరుపుకులకు అతీతమైనది, క్షర అక్షరానికి అతీతమైనది. అతీతమైంది. ఓకే. అది అక్షర పరబ్రహ్మము. అది సాక్ష్యరహితము. ఉమ్, సాక్షి కాదు, ఉమ్, అది సాక్షి రహితము. ఉమ్, అందుకనే చెప్పారు, అనుభవానందుని చరితము విన కన జన్మరహితము. అంటేనే జన్మరహితం, ఊరికే కాదు. ఉమ్, అది కనాలంటే గురువు ఇచ్చినటువంటి చూపుతో చూడాలి, చూపించేది కాదు. ఇట్లా లక్ష్యార్థంగా చెప్పేదానికి ఈ శబ్దం ప్రయోగిస్తున్నారే తప్ప ఆ పరిపూర్ణం అనే పేరు కూడా ఎరుక పెట్టుకున్న పేరే. సందర్భానుసారంగా ఆ శబ్దానికి ఆ వివరణ ఆ క్షణంలోనే ఆ గురువు అతనికి దయ వస్తే 6 నిమిషం చాలు అని, నీవు బయలు లోన ఉంటివి, నీ యందు బయలు నిండి ఉన్నది ఎరుగనైతీవి, నీకు బయలు సూచన అయితే నిమిష మాత్రము నిలవలేవు. ఏ నీకు అంటే 25వదైన నీకండి. 24లో ఉంటే తెలియదండి. అంటే ఇంద్రియాలతో దేహాత్మ భావంతో తాదాత్మ్యత ఉండేటప్పుడు సూచన కాదండి. నువ్వు ఆకాశంలో ఉండేటువంటివి శూన్యము, నేను శూన్యము అని నీకు స్పష్టమైపోయినప్పుడు నీకు లోపల బయట అంతర్బహిష్య సర్వత్రా అచలోయం సనాతన అనేది సూత్రం అండి.
ఉమ్, పంచభూతానికి అతీతంగా ఉండేది. దేనికి 12 దిక్కులు చెప్పారు కదా. ఉమ్, బయలుకి ఏ దిక్కు చెప్పకూడదు, అంతటా బయలే ఉంది. బయలులో దిక్కు లేదు, నీకు దిక్కు లేదు. బయలులో నాకు దిక్కు లేదు. అవునండి. బయలుకు దిక్కులు చెప్పకూడదు, ఆ, బయలులో చెప్పేటోనికి దిక్కు లేదని చెప్పాలి. అదే సూచన. అది కాబట్టి పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధం చేయవ నైరుత్య నిరుపద్రవం ఇంకా పశ్చిమే నిష్కలం చేయవ ఇట్లా చెప్తారు కదా. ఉమ్, అంటే 4 దిక్కులు, 4 మూలలు, పైన కింద, లోపల బయట అంటున్నారండి లాస్ట్ లో. ఆ, దేనికి లోపల బయట అనేది ఎవరికి అర్థం కావడం లేదండి. ఉమ్, అనంతోపనిషత్తులో అచల ఋషి మాత్రం చెప్తాడండి తేటగా తెలుగులోనే ఉమ్, స్పష్టంగా రాశారండి ఆయన. ఉమ్, అనంతోపనిషత్తుకు వ్యాఖ్య గురుపథం ఆసుపత్రిలో ప్రతి నెల వచ్చిందండి. ఉమ్, అందులో ఇప్పుడు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఉమ్, లోపల బయట అంటున్నారు గనుక మధ్యస్థము సృష్టించరాదని మనవి. ఉమ్, ఎందుకంటే మధ్య అనేది శూన్యం కదా. శూన్యం అన్నప్పుడు లేనిదని అర్థం. ఇది అదేనండి. ఆ, నాకు 12 దిక్కులు, ఉమ్, పూజ వెంకటేశానికి కాదు, ఆ, శూన్యానికి, ఆకాశానికి. ఉమ్, తూర్పును చెప్పాలంటే నువ్వు ఉండేది అన్నో చెప్పాలి. నీకు తూర్పు అని చెప్పాల్సి దిక్కే లేదు కదా నీకు. ఉమ్, భూమి గుండ్రంగా ఉంటే ఎప్పుడు తిరుగుతానది, దీనికి దిక్కెట్టుందో నాకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. ఉమ్, తూర్పు ఇది పడమరని చెప్పడానికి ఆ, భూమి నిశ్చలంగా కొంచెంసేపు ఉందా? లేదు. ప్రతి నిమిషం చలన గుణం అయిపోయా. దీనికి దిక్కేంది, దీని బొంద, దీనికే దిక్కు లేదు, ఆ, దీనికే దిక్కు లేదు. దిక్కులేని వాటన్నిటిని కావాలని అయ్యంత నిజం అనుకుంటుంది ఇది. నేను చెప్పేది ఏమన్నా అబద్ధం అయితే చెప్పండి. కరెక్ట్, లాజికల్. లాజిక్ అంతే అది. ఉమ్, ఎందుకంటే అది అర్థమైపోతే అది ధార వచ్చేస్తుంది, బోధ అది పరిగెత్తా ఉంటదండి. ఉమ్, కాబట్టి సందర్భానుసారంగా బయలు అనే శబ్దాన్ని చెప్పాల్సి వచ్చింది తప్ప అది ఏ పేరు పెట్టుకోలేదు దానికి. అదేలేండి. దిక్కులేని ఎరుకే దానికి పేరు పెట్టింది. ఉమ్, కాబట్టి ఇది అత్యంత గురుగోప్యమైనటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి రాజవిద్య రాజగుహ్యమైనటువంటి విషయము. ఇది ప్రత్యక్షావగమం, ధర్మ్యము, సుసుఖము, కర్తం అవ్యయం అంటారు రాజవిద్యాల 9వ అధ్యాయం 2వ శ్లోకంలో. ఉమ్, ఇది చాలా సులభంగా నువ్వు సెల్ ఫోన్ లో చూస్తున్నంత స్పష్టంగా పరిపూర్ణాన్ని 24/7 చూస్తూనే ఉన్నాడండి. కాలాతీతుడు కాలాన్ని చూడలేడా? కాలాతీతుడు కాలాన్ని చూడలేడు. వేగంగా చెప్పేస్తున్నాను మీకు కదా, ఉమ్, నిదానంగా చెప్తాను. మళ్ళీ చూడండి. కాలాతీతుడు కాలాన్ని చూడలేడా? చూడలేడు. చూస్తాడండి. కాలాతీతుడు అచ్చచ్చ, ఓకే, సరే. చెప్తాను అది కూడా. ఎట్ట చూస్తాడో అడగండి, చెప్తాను అది కూడా. ఉమ్, కాలాతీతుడు కాలాన్ని చూస్తాడు, కాలాతీతాన్ని చూస్తాడు. ఉమ్, ప్రూఫ్ చెప్పేదా? ఉమ్, నేను ప్రూఫ్ మీకు అనుకూలంగా ఉదాహరణ, మీకు అవసరాన్ని, సందర్భాన్ని బట్టి చెప్తాను. ఉమ్, మీరు ఇక్కడ అర్థం చేసుకుంటూ దాన్ని తెలుసుకోవాలి. ఉమ్, అది మీరే తెలుసుకోవాలి. నేను చెప్పేది నేను పూజారి వెంకటేశాన్ని గురించి కాదు, మీరే తెలుసుకుంటారు. ఆ, ఇప్పుడు చెప్తాను చూడండి. ఉమ్, కాలాతీతుడు కాలాన్ని కూడా చూస్తాడు. ఉమ్, చెప్తాను. ఈత వచ్చినవాడు ఈత రాని వాడి అవస్థను కూడా తెలిసి ఉంటాడు. చూసారా? ఆ, కరెక్ట్. ఉమ్, పట్టుకున్నారా? అవునండి. ఇది ఏం పట్టుకున్నారు చెప్పండి? ఈత వచ్చిన వాడు ఈత రాని వాడి యొక్క అవస్థ తెలుస్తుంది వాడికి. అది నేను చెప్పిన మాటలే. మీరేం పట్టుకున్నారు చెప్పండి? ఆడికి అన్ని తెలుస్తుంది. ఈత తెలుస్తుంది, ఈత రాసిన లేకపోయినాడు ఎట్లా ఉంటాడో తెలుస్తుంది. అది నేను చెప్పిందేనండి. మీరు పట్టుకోవాల్సిన విషయం చెప్పండి. నేను చెప్పాను అప్పుడే మీకు. కాలాతీతుడు అది వదిలేసారా? ఆ, మళ్ళీ నేనే చెప్పాలి అది కూడా. చెప్పండి గురుగారు. ఇది ఈత వచ్చిన వాడు. మళ్ళీ ఈతకాడే ఉన్నారు మీరు. ఇంకా నేను ముందు చెప్పి మళ్ళీ ఉదాహరణ మొదలెట్టాను మీకు. కాలాతీతుడు కాలాన్ని చూడడు అని చెప్పారు కదా మీరు. అవునండి. కాలాతీతుడు కాలాన్ని చూస్తాడు అని చెప్పి మధ్యలో మీకు దానికి అదే గుర్తుపెట్టుకోండి. ఇది ఊరికే పదం వాడతానంటే దీని ప్రకారం దాన్ని తెలుసుకోండి అన్నాను కదండి. అదేనండి. ఆ, కాలాతీతుడు పరిపూర్ణుడండి. ఉమ్, సరే నేనే చెప్తాను. ఉమ్, కాలాతీతుడుగా ఉన్న సమయంలో కూడా లేని శూన్యాన్ని లేకనే చూడగలడు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఈత గురించి వస్తానండి. ఉమ్, ఈత వచ్చిన వాడు ఉమ్,
ఈత రానివాడి అవస్థలను కూడా చమత్కారంగా చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఈత లేదు, బావి లేదు, నీళ్లు లేదు, ఏం లేదు, మీరు అట్లే అవగాహన చేసుకుంటున్నారు లేదా? అంటే చూసి చూడనట్టుగా విన్నట్టుగా. విధంగా ఉభయోరపి దృష్టంతః అనయోహో తత్వదర్శిభి, గురుతత్వము తెలిసినటువంటి వాడు సృష్టిని కూడా లేనిదిగా చూడగలడు. అతనికి జన్మ లేదు కనుక మరణము లేదు. మీరు నా దగ్గర ఎంత బోధ చెప్పిస్తారండి. అసలు భగవద్గీత శ్లోకం ముట్టుకొనే లేదు, ఇంకా ముట్టుకునే అవకాశం కూడా లేదు ఇవాళ. ఏం పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మీరు ఎట్ట తెలుసుకుంటారు ఇట్లంతా నా దగ్గర పిండుకోవాలని నాకు అర్థం కాదు. ఇది అత్యంత గురుగోప్యము, రాజవిద్య, రాజగుప్తం అంటే ప్రత్యక్షం అనేది, ప్రత్యక్ష ప్రమాణం ఉంది. మళ్ళీ చూడండి, కాలాతీతుడు ఉభయోరపి దృష్టంతః అంటే ఉభయోరపి 35 4వ అధ్యాయం 35వ శ్లోకంలో క్లియర్ గా చెప్పారండి. ఇప్పుడు మీరు ఈత వచ్చిన వాడైతే ఈత రాని వాడి అవస్థలు కూడా తెలిసి ఉంటాడు కదా. పరిపూర్ణం తెలిసిన వాడికి ఎరుక లేదని మనం చెప్పాలనా? అంతే, గోడ మీద ఉన్నవాడికి అటు తెలుస్తుంది, ఇటు తెలుస్తుంది. గోడ ఇది నాకు గురువే ఇక్కడ కూర్చొని చెప్తూ ఉంటాడు అనమాట. నేను మీకు చెప్పేటప్పుడు అంతా అబ్బా నాగేశ్వర ప్రసాద్ గట్ట సమాధానం చెప్పాలనుకుంటే నాకు రాదు. అదే 4వ అధ్యాయం 35వ శ్లోకం తీసుకోండి. 4వ అధ్యాయము 35 యద్ జ్ఞాత్వా, ఏ పరిపూర్ణమైతే అతనికి తెలిసి ఉంటుందో. ఆ పదాలే ఇంకేం పెట్టబాకండి నాకు. వ్యాఖ్యానాలంతా ఏదేదో కలుపుకున్నారు వాళ్ళు. కాళిదాస్ కవిత్వం పైత్యం కొంచెం కలిపినట్టు. యద్ జ్ఞాత్వా, ఏ పరిపూర్ణమైతే తెలుసుకుంటే నా పునర్మోహం, మళ్ళీ జనన మరణ భ్రాంతిలో పడడో, అది తెలిసి ఉండేటువంటి పరిపూర్ణుడు. ఏవం యాస్యసి పాండవ, అది తెలిసిన వాళ్ళు ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఏన భూతాని అశేషణ ద్రక్ష్యస్యాత్మన్ యథోమయీ, ఈ సర్వభూతాలన్నీ కూడా లేనివిగా శూన్యముగా చూడడం అనేది అతనికి ఇంకొకరు నేర్పియాలనా? మీకు ఒకసారి ఈత వచ్చేసిన తర్వాత అది ఒక 10 సంవత్సరాలు మీరు నీళ్ళ దగ్గరికి పోకుండా ఉన్నారనుకోండి, ఎక్కడన్నా జారి బావిలో పడిపోయినప్పుడు 10 ఏళ్ళు అయింది ఈత ఎట్టగొట్టాలని కొంచెం నేర్చుకుని వస్తాను అంటారు. ఇప్పుడు ఒక బైక్, ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఒక 10 సంవత్సరాలు దాటింది, కారు కూడా అమ్మేశాం. ఇప్పుడు నాకు కారు ఇస్తే రోడ్డు మీద నేను కొంచెం ఇబ్బంది పడవచ్చు, కొద్దిగా దూరం పోతే నాకు సరిపోతుంది. అంతేగాని ఏదైనా అత్యవసరమైనప్పుడు, ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు, డ్రైవర్ ఏదైనా జరిగింది అనుకోండి, డ్రైవర్కి ఏదైనా జరిగింది అనుకోండి, ఇబ్బంది అయింది అనుకోండి, ఉండండి లైసెన్స్ తీసుకుని రూల్స్ అంతా చదువుకుంటానని చెప్తారా? కారు తీసుకుని వెళ్ళడమే అంతే. ఆ విధంగా పరిపూర్ణం ఒకసారి తెలిసిపోతే ఆయనకి మళ్ళీ మనం పోయి నువ్వు నా దగ్గర నేర్పియాల పోయి మనమా? ఒకసారి పరిపూర్ణం తెలిసిపోతే అతను ఉభయోరపి దృష్టంతః. ఇది 2వ అధ్యాయం 16వ శ్లోకంలోనే చెప్పేశారు. అదే మీకు టైటిల్ ఉండేది దానిపైన, పరిపూర్ణ దర్శనం పైన, తర్వాత పాంచజన్యం పైన టైటిల్ అదే. పరిపూర్ణుడికి 2 తెలుస్తాయి, ఎరుక తెలుస్తుంది, పరిపూర్ణం తెలుస్తుంది. ఏమని? ఎరుక లేనిదని తెలుస్తుంది, ఎరుక లేనిదని తెలుస్తుంది, పరిపూర్ణం ఉండేదని తెలుస్తుంది. కాబట్టి ఇది అత్యంత గురుగోప్యమైనటువంటి విషయం. నేను ఎంత చెప్పినప్పటికీ కూడా గురువు లేని వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందే. కాబట్టి ఈ యొక్క దాంట్లో భగవద్గీతలో ఈరోజు ముట్టుకోవడానికి వీలు లేకుండా నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి మంచి సూచనలు, గురు సూచన ఇప్పించినటువంటి మీకు ఎట్టా కృతజ్ఞతలు చెప్పాలి నాకు తెలియడం లేదు. కాబట్టి సందర్భాన్ని బట్టి కేవలత్వము కలిగి ఎటువంటి పరిణామ క్రమాలకి లోను కాకుండా ఉండేటువంటి ఆ యొక్క పరిపూర్ణాన్ని మీకు సూచన చేయటం కొరకే సద్గురుమూర్తి నన్ను ఈ రోజు కంప్లీట్ గా భగవద్గీతలోకి పోకుండా చేశారండి. ఇది ఫస్ట్ టైం అనుకుంటాం మనం అలా చేసింది. పర్వాలేదు, అది నాకేం తెలుస్తుంది, గురుమూర్తి అనుగ్రహం, మనకు సంబంధమే లేదు. అది ఎన్ని కార్యక్రమాలు ఎప్పుడు చేయలేము అట్లా. ఏం పర్లేదు. కాబట్టి మిగతా తర్వాత అది పుట్టదండి, అది పుట్టుక గిట్టుగా దానికి ఉండదండి. పుట్టుగిట్టు లేనటువంటి సూచన చేయడం అంత ఈజీ అయిన విషయం ఏంటి? కాబట్టి బయలు ఎప్పుడు పుట్టి గిట్టదు అని రేపు మొదలు పెడతారు 60వ కంద పద్యంలో. కాబట్టి అర్జునుడి ప్రశ్న రేపు చూద్దామండి.
ఓకే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. శాస్త్ర విధి వదిలేసిన భక్తితో శ్రద్ధగా పూజింతురే, సత్వరజో తమసులో మాధవ వారి నిష్ఠ ఎట్టిది. అర్జునుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక
పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.